ఈరోజు మనం ఉన్నాం తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి శంకర్ గౌడ్ గారు. జనసేన బీజేపీతో కలిసి భవిష్యత్తులో హిందుత్వ రాజకీయాలు చేయబోతుందా? హిందుత్వం రాజకీయాలే. భారతదేశంలో హిందువులు అనేది దేవుళ్ళని పూజించుకుంటాం. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీరు చూసుకోండి. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇప్పుడు అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, స్వలాభం కోసం పనిచేయట్లేదు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 100 కోట్ల పైననే. నువ్వు ఒక శాసనసభ్యుని, నువ్వు శాసనసభ్యుని అంటే అందరికీ శాసనసభ్యుని, నువ్వు ఒక పార్టీకి కాదు. నేను అక్బరుద్దీన్ ఓవైసీ గురించి మాట్లాడు. డిప్యూటీ సీఎం గారు మాట్లాడిందంటే ఆ ఒక్క సమస్య ఏ రకంగా ఉందో. సనాతన ధర్మం పాటించిన వాళ్ళు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళని జనసేన పార్టీ దూరం చేసుకుంటుందా? ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుగా చాలామంది వ్యతిరేకంగా మాట్లాడారు, అయిపోయింది. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ మీద కక్ష సాధన చర్యలు తీసుకుంటున్నారు కదా. సమాజం ప్రశాంతంగా ఉంటేనే మనం బాగుంటాం, సమాజం మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం. అంతేగాని ఈ రకంగా ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అది అందరి మానవతో దెబ్బతింటాయి. హిందూ ధర్మం అంటే మీరు చెప్పండి ఒకసారి. అది హిందుత్వం అనేది. నీ విషయం నాకు రుద్దొద్దు. నేను నిన్ను గౌరవిస్తా, నువ్వు నన్ను గౌరవించు. ఈ ముత్యాలమ్మ టెంపుల్లో మొన్న విగ్రహం ధ్వంసం చేసి బాధ అనిపిస్తుంది. అంతేగాని ఒక వర్గాన్ని 10 నిమిషాలు ఇచ్చేసేయండి నేను అంత ఆట అది కాదు. కొన్ని విషయాలు మీకు చెప్పొచ్చు, మేము కొన్ని విషయాలు మీకు చెప్పలేము. ఎందుకంటే మేము చేసే గ్రౌండ్ వర్క్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అన్ని జిల్లాల నుంచి మీటింగ్స్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలనేది మాకు సమయం సందర్భం గురించి వెయిట్ చేస్తాం. గ్రేటర్ ఎలక్షన్స్ ఉంది, గ్రేటర్కి మేము ప్రిపేర్ అవుతున్నాం. అదేవిధంగా రేపు 2028 ఎలక్షన్స్ కూడా మేము ప్రిపేర్ అవుతాం. ఎందుకంటే అవన్నిటికీ వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేయడం జరిగింది. సనాతన ధర్మం అనేది ఆయన ఎంచుకున్నది. రాబోయే రోజుల్లో సనాతన ధర్మం గురించి ముందుండి పోరాటం చేసే వ్యక్తి కూడా ఆయన.